Hello everyone, we are Team Super 8. Today we another new interesting video. ఈ వీడియో కంప్లీట్ గా మా DTI ఎక్స్పో గురించి ఉండబోతుంది. DTI అంటే డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్. ఇది మాకు ఒక సబ్జెక్ట్ అనమాట ఇది. సో ఈ ఎక్స్పో అయితే మేము కంప్లీట్ గా మా ఇంటర్నల్ మార్క్స్ కోసమే చేస్తున్నాం. బట్ ఇందులో నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఎప్పటి నుంచో మన గోదావరి జిల్లాలో కొబ్బరికాయలు చాలా ఎక్కువ కదా, అంటే మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు ఉండేది ఏంటంటే అక్కడ కోకోనట్ వేస్ట్ కట్ట ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటుంది కదా, దాని నుంచి మనం ఒక ప్రొడక్ట్ని ఎందుకు తయారు చేయకూడదు అని నాకు ఒక చిన్న ఐడియా ఎప్పటి నుంచో. సో ఇది అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఐడియాని కొంచెం ఎలాబరేటివ్గా చేసి ఆ కోకోనట్ వేస్ట్ నుంచి ఫేషియల్ ప్రొడక్ట్స్ ఎందుకు చేయకూడదు అన్నది ఒక రఫ్ స్కెచ్లో తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని కొన్ని డిజైనింగ్స్ కూడా చేసాం. ఆ డిజైనింగ్స్ ఏంటి అవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అండ్ దాంతోపాటుగా ఇది ఒక రఫ్ ఐడియా మాత్రమే, ఇది ఒక మెయిన్ ఇదే చెప్తున్న సజెషన్. మళ్ళీ కింద కామెంట్స్లో ఏంటి బ్రో చిన్నపిల్లల్లో చేశారు అది ఇది అంటారు. ఇది ఒక జస్ట్ రఫ్ ఐడియా మాత్రమే. ఇది సక్సెస్ఫుల్, ఇది కంప్లీట్గా ఉంటుందని నేను చెప్పట్లే. కాకపోతే నేను అనుకున్న ఐడియాని మా వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇచ్చిన అవుట్పుట్ ఇది ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పింది ఇది. సో దాన్ని బట్టి కొంచెం ChatGPT హెల్ప్ కూడా తీసుకుని ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకుని ఏదో ఓన్ పేరు కూడా పెట్టా, కోకో వరల్డ్ అని చెప్పి. సో అది ఈ కంప్లీట్ ఈ వీడియోలో మా ప్రాజెక్ట్ గురించి, మా ఎక్స్పో గురించి మొత్తం ఉండబోతుంది. అండ్ దాంతో పాటుగా మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్స్ ని ఈ వీడియోని డీటెయిల్ గా క్లారిఫై చేయబోతున్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. కాలేజ్కి ఇవన్నీ మోసుకెళ్ళి కట్ చేయలేం కాబట్టి బయట హాస్టల్ దగ్గర ఉండి ఇక్కడే కట్ చేసేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉంటాయి. ఈ హాస్టల్స్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? రుత్విక్ గారు చాటిని కూడా వదలకుండా ఇలా వాడుతున్నాడు. మొత్తం మీద కాలేజ్ లోపలికైతే వచ్చేసాం. ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్స్ మొత్తం అన్ని అయిపోయినాయి అనుకుంటా. బ్యాగ్లు లగేజ్ అన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందరూ మంచి బిజీగా ప్రాజెక్ట్ లో ఎవరికాలు చాలా కష్టపడుతున్నారు. అండ్ మా వాళ్ళు కూడా చాలా డెడికేషన్ తో చేస్తున్నారు వర్క్ అంతా. అబ్బా చాలా కష్టపడిపోయాం కాబట్టి ఏదోటి తినేద్దామని ఈ కిందకైతే వచ్చేసాం. అసలు ఈ దహీపూరి చూడడానికి ఇలా ఉంటుంది, ఎలా తింటారో దీన్ని. నేను మాత్రం నా స్వీట్ పూరి ఒక థమ్స్అప్ చల్లగా పొట్టలో వేసేసి ఫారెన్ స్టైల్లో వాటర్ అయితే తాగేసా. చాలా గొప్ప పని చేశా. మా యూనివర్సిటీ వాళ్ళు చెట్లను ఎంత ప్రేమిస్తారో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఒక చెట్టు పడిపోతుంటే దాని సపోర్ట్ కోసం ఇంకో చెట్టుని స్టాల్ లాగా మరీ కట్టారు. అలా ఉంటుంది మా ఊళ్ళతోని. ఇప్పుడు ఇలా నడుచుకుంటూ మేము శాక్ హాల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడే ఎక్స్పో జరగబోతుంది. ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ వేరే డిపార్ట్మెంట్స్ కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అందుకే ఈ కార్లు ఈ హడావిడి మొత్తం ఇదంతా. మా టీము అండ్ మా ప్రాజెక్ట్ మొత్తం మీద శాక్ హాల్ కి అయితే వచ్చేసాం. అండ్ ఎవాల్యుయేటర్ కూడా వచ్చి ఫుల్ క్వశ్చన్స్ అడిగారు. ఎవరి నాలెడ్జ్ బట్టి వాళ్ళైతే ఆన్సర్ చేశారు. ఇక్కడ నేను అందరూ ప్రాజెక్ట్ చూపించట్లేదు, బట్ కొన్ని ప్రాజెక్ట్స్ మంచి క్రియేటివ్ గా యూనిక్ గా అయితే అనిపించాయి. బిల్డింగ్ డిజైన్ నుంచి ఎలక్ట్రిసిటీ అండ్ ఫ్లవర్స్ వేస్ట్ నుంచి డిటర్జెంట్ నాకు కొంచెం యూనిక్ అండ్ క్రియేటివ్ గా అయితే అనిపించాయి అండ్ ఎక్కువగా నచ్చాయి అవి. అండ్ నా ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది కంప్లీట్ గా ఒక రఫ్ స్కెచ్ మాత్రమే, అంటే ఒక ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. ఇది కంప్లీట్ గా డెవలప్ చేయాలి. సో నాకున్న నాలెడ్జ్ బట్టి ఇక్కడ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఐడియా ఎవరికైనా యూజ్ అయ్యి ఇంకా ముందుకు తీసుకెళ్తారు అన్న ఇంటెన్షన్ తోనే దీన్ని ఎంత చిన్న ప్రాజెక్ట్ ని కూడా అంత డీటెయిల్ గా వీడియోస్ గట్టా అవన్నీ చేశాను. సో స్టార్ట్అప్స్ అండ్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లాస్ట్ లో ఈ ప్రాజెక్ట్ ఎక్స్పో అంతా ఎవల్యూషన్ అయిపోయిన తర్వాత ఒక సెల్ఫీ దిగి మా ఎక్స్ప్లోన్ అయితే అలా క్లోజ్ చేసాం.
మన ఎక్స్పో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కమింగ్ టు ది అనదర్ పార్ట్, ఒక సబ్స్క్రైబర్ కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ని ఇప్పుడు క్లారిఫై చేసుకుందాం. ఫస్ట్ డౌట్ వచ్చేసి ఈఆర్పి ఎప్పుడు వస్తుంది? ఈఆర్పి మనం జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 వీక్స్ టైం తీసుకుని మన డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఈఆర్పి డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు. సో 2-3 వీక్స్ టైం అయితే పడుతుంది అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 2024 అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏ బ్రాంచ్ కన్నా ఏ డిపార్ట్మెంట్ కన్నా మ్యాక్సిమం ఆగస్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం డిలే అవుతే సెప్టెంబర్లో అయితే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కౌన్సిలర్స్? మనకి ఏ డౌట్ ఉన్నా లేదంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతిసారి హెచ్ఓడి లేదంటే మన టీచర్స్ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకోలేం కాబట్టి మనకి ఒక గైడ్లో యూజ్ అయ్యేది కౌన్సిలర్ మాత్రమే. సో కౌన్సిలర్ ఈజ్ ఈక్వల్ టు మన గైడ్ అనమాట. అంటే మనం ఏం చేయాలన్నా లేదంటే ఏం ప్రాబ్లం ఉన్నా మనం క్లారిఫై చేసుకోవాలంటే కౌన్సిలర్ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉంటే 60 మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ ఒక పర్సన్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళని 20 కింద విడగొట్టి 20 మెంబర్స్కి ఒకళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారనమాట. ఆ ఇన్ఛార్జే మన కౌన్సిలర్. మనకి కంప్లీట్గా ఒక 20 మెంబర్స్కి కంప్లీట్గా ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఓన్లీ కాలేజ్ రిలేటెడ్ వర్క్స్ మాత్రమే. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కేఎల్ లోపల హాస్టల్ బెస్టా, అదే కేఎల్ క్యాంపస్ హాస్టల్ బెస్టా లేదంటే బయట హాస్టల్ బెస్టా? రెండింటికి 50K డిఫరెన్స్ ఉంది. ఈ బయట హాస్టల్ అయితే నా ఓన్ డెస్క్ అండ్ చైర్ తెచ్చుకోవచ్చా అని అడిగారు. తప్పకుండా తెచ్చుకోవచ్చు. కొన్ని హాస్టల్స్లో అయితే మనకి మ్యాట్రసెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఆ కేసులో మనం మ్యాట్రస్ కూడా మనమే తెచ్చుకోవాలి. బట్ మ్యాక్సిమం ఇప్పుడు అన్ని హాస్టల్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. డెస్క్ చైర్ అయితే తప్పకుండా అలౌ చేస్తారు. బట్ బయట హాస్టల్ అయితే కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉంటుంది కాబట్టి కంపేర్ టు లోపల హాస్టల్, అదే క్యాంపస్ హాస్టల్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బయట హాస్టల్లో. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఏమైనా యూస్ఫుల్ సజెషన్ ఉంటే చెప్పని అడిగారు. యూస్ఫుల్ సజెషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఓన్లీ స్టడీసే కాకుండా సర్టిఫికేషన్స్ కానీ లేదంటే బెస్ట్ ఇంటర్న్షిప్స్ కానీ వాటిలో వర్క్ చేస్తే బెస్ట్. బికాజ్ ఇప్పుడు జాబ్స్ కండిషన్ ఎలా ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు, చాలా టఫ్గా నడుస్తుంది. కాబట్టి మనకంటే ఏదో యూనిక్నెస్ లేకపోతే ఎవరు తీసుకోరు. ఒకవేళ నీ లక్ బాగుండి తీసుకున్నా సరే ఒక 2-3 ఇయర్స్ అక్కడ 2-3 మంత్స్ అక్కడ పనిచేసి ఆ తర్వాత నేనైతే రిమూవ్ చేసేస్తారు. అందరూ నమ్మాల్సిన ఫ్యాక్ట్ నిజం ఇదే. సో నీకంటూ సపరేట్గా ఒక టాలెంట్ని కానీ లేదంటే ఒక సర్టిఫికేషన్ కానీ ఒక కోర్సు కానీ యూనిక్గా నువ్వు నేర్చుకుంటేనే అప్పుడు నీకు కొంచెం వాల్యూ ఉంటుంది. సో ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ అయితే. హోప్ యూ విల్ కన్సిడర్ అట్లీస్ట్ 1 క్వశ్చన్ అడిగారు. 1 క్వశ్చన్ కాదు, మొత్తం అన్ని క్వశ్చన్లు కన్సిడర్ చేసి అయితే ఆన్సర్ చేశాను. మీకు కూడా ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ నౌ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.